ఈ బ్రహ్మహత్య దోషం అంటే ఏదో తెలియకుండా మీ కుటుంబం వల్ల బ్రహ్మహత్య దోషాలు జరిగాయి తల్లి. అందువలన ఆ ప్రభావం మీకు మీ భర్తకు ఒకడే కొడుకు కాబట్టి అబ్బాయి పైన వచ్చింది. దాన్ని చూసి అతను బాధపడుతుంటే దాన్ని చూసి మీరు బాధపడాలి. వంశం నుంచి వచ్చిన శాపం అన్నమాట. దానికి మనకి ఈ పంచగవ్యము అంటే తెలుసా మీకు? తెలుసు స్వామి. మనకి నాటు ఆవులు ఉంటాయా చుట్టుపక్కన ఎక్కడైనా? ఉంటాయి స్వామి. మీరు ఏం చేయాలంటే రోజు ఉదయాన్నే నాటావు పాలు, పచ్చి పాలు ఒక 100 గ్రాములు, దాంట్లోకి కాస్త ఒక టీ స్పూన్ పెరుగు, దాంట్లోకి కాస్త నెయ్యి, గోమూత్రము ఒక కాస్త, ఇంత చిన్నగా గోళీ మాత్రము పేడ గోవుది, దాన్ని వేసేసి కొంచెం ఒక టీ స్పూన్ తేనె, తర్వాత మునగాకు తెలుసు కదా, మునగాకు. ఆ మునగాకుని ముందుగానే తెచ్చి పెట్టుకొని ఇంట్లో దాన్ని నీటిలో బాగా వెండేసుకోవాలి, అంటే బాగా ఆరిపోవాలి. వెండిపోయిన తర్వాత దాన్ని మిక్సీకి వేసి పౌడర్ చేసి పెట్టుకోండి. దాన్ని ఒక టీ స్పూన్ వేసి మిక్సీలో వేసి తిప్పేయండి, గట్టిగా జ్యూస్ అయిపోతుంది అంతా మిక్స్ అయ్యి. దాన్ని రోజు పరగడపులో తాగాలి అబ్బాయి. ఒక 3 నుంచి 6 మాసాలు రోజు మీరు ఇలా ఇచ్చారంటే అతనికి దేహంలో పుష్టిని వస్తుంది. అది ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ని చంపేస్తుంది. చాలా అద్భుతమైన పరిహారం తల్లి. ఇది చక్కగా మీరు ఆ ఒక శరీరానికి చక్కగా ఇది తీసుకుంటూ ఉంటే రోజు తగ్గిపోతుంది. హోమియోపతిని తోడు తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇది పుష్టిని ప్రసాదిస్తుంది, ఖచ్చితంగా బాగా అవుతాడు. అలాగే మీరు మీ అబ్బాయి పేరులో ప్రతి త్రయోదశి రోజు, ప్రదోషం రోజు శివాలయంలో చెరుకు రసంతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ వెళ్ళి ఒక అభిషేకం చేయించుకొని రండి. ఇలా ఒక 11 మాసాలు చక్కగా చేయించండి తల్లి. త్వరగా మీ అబ్బాయికి అన్ని శుభం జరుగుతుంది. అనుకూలమైతే ప్రతి శనివారం అబ్బాయి చేతిలో గోమాతకి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు వేసుకోమని చెప్పండి. ఒక గోసేవ చేయడం వలన బ్రహ్మహత్య దోషము తగ్గుతుంది. శివుని సేవ చేయడం వల్ల ఆరోగ్యం కూడా సరిపోతుంది. అన్ని విచారాల్లో త్వరగా అబ్బాయికి ఆరోగ్యము ప్రాప్తించి వివాహము జరిగి ముందుకు సంతానము ప్రాప్తిస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుందమ్మా. నమస్తే గురుజీ. శని గురువు యోగాల గురించి తెలియజేస్తున్నారు. శని గురు యోగం, ఇక్కడ శని గురు యోగం అంటే విశేషంగా ఒక శని గురువు అంటే కర్మధర్మం ఉన్నట్టు. అది చాలా కర్మధర్మ అంటే ఒక కర్మ ఎక్కడుంటుందో అక్కడ ధర్మం ఉండదు, పాపం ఎక్కడుంటుందో అక్కడ పుణ్యం ఉండదు, పుణ్యం ఎక్కడుంటుందో అక్కడ పాపం ఉండదు. కానీ రెండూ ఉంటాయి. పుణ్యం ప్రాప్తిస్తుంటుంది, పాపం ప్రాప్తిస్తూ ఉంటుంది. కొందరు చెప్తూ ఉంటారు, గురుగారు చూడడానికి చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయండి, అనుభవించడానికి మాత్రం ఏమీ లేదండి. కొందరు ఇంకోటి చెప్తారు, గురుగారు అన్నీ ఉన్నాయండి. అదేంట్లో మన ఎప్పుడో ఒక సామెత చెప్పండి, అన్నీ ఉన్న అల్లడు నోట్ల శని అన్నట్టు. ఇప్పుడు పరిస్థితి ఇదన్నమాట. గురువు ఇంటికి శని ప్రవేశం చేస్తే అన్నీ ఉన్నవారికి శని పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అది సామెత. దీని గురించి నిదానంగా మాట్లాడతాం. అయితే సిద్ధి యోగం అని ఉంది. మీరు ఏం పని చేసినా సక్సెస్సే కా సిద్ధి యోగాలు. అవి కొన్ని మీరు రాసి పెట్టుకోవాలంటే పెన్ను పేపర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడే తిరిగి వస్తా, వెయిట్. నమస్తే గురుగారు, వందనాలండి. మా ఆశీస్సులు తల్లి. ఎప్పటి నుంచో చేస్తాను అండి, మీరు కలవట్లేదండి. ఈరోజు కలిసిపోయింది. చెప్పండి గురుగారు. ఇప్పుడు మీరే చెప్పాలి. మాకు ఇంట్లో అసలు ఏం బాగట్లేదండి. ఎన్ని సంవత్సరాల నుండి బాగట్లేదు? ఎప్పుడు నాకు వెళ్ళైన కాడ నుంచి అంతేనండి. ఎంతమంది సంతానం? 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలే. భర్త ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఓకే, మీరు ఇంట్లో ఉంటారు? నేను పనికి వెళ్తానండి. ఓ, వ్యవసాయానికా? వ్యవసాయం పని, కూలికి వెళ్తానండి. ఎంతకి ఇస్తారు తల్లి రోజు ఎంత ఇస్తారు మీకు వెళ్తే? 130 ఇస్తారండి. అయ్యో పరమేశ్వర, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 130. అవును సార్. రోజు ఉంటుందా? రోజు ఉండదు స్వామి, అప్పుడప్పుడు ఉంటుందండి. ఒక 5 నెలలు ఉంటుంది, ఒక 5 నెలలు ఉండదండి. ఓకే, సంవత్సరంలో 5 నెలలు ఉంటుంది, 5 నెలలు ఉండదు. మనకి మందే పొలాలు ఏమైనా ఉన్నాయా? ఉందండి, ఎకరం ఉందండి. ఎకరం ఉంది. దాంట్లో ఏదైనా పంటలు పండుతూ ఉంటారా? మిరప తోట వేస్తామండి. ఓకే, నీళ్ళు అంతా వస్తాయా? నీళ్ళు బోర్వెల్ ఉందా? బోర్ అంటే ఇంజిన్ ఉందండి. అంటే నీళ్లు దీని నుంచి తీసుకుంటారనమాట, ఇంజిన్లో. మిరప
తోట వేస్తాండి. శుభం తల్లి. దాంట్లో బాగా లాభాలు వస్తూ ఉంటాయా? లేదండి, నిరుటి వరకు పర్వాలేదు, నిరుటి వరకు పోయినాయండి. ఈ సంవత్సరం కొద్దిగా పర్లేదండి. ఈ సంవత్సరం మంచిదే జరుగుతుంది. ఏం కంగారు సరే ఎందుకు మీ ఇద్దరిలో గొడవ ఎప్పుడు? మా ఇద్దరు గొడవ అంటే అదే చెప్పిన మాట ఏమి అనడు స్వామి. ఆయన బాగా మందు వేస్తాడు. సంపాదన చేసినంత తాగడానికి సరిపోతుంది అయితే. ఇద్దరు అమ్మాయిలు స్వామి, పిల్లల్ని కూడా సరిగ్గా చూడడు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? పిల్ల 10వ తరగతి ఫస్ట్ ఇయర్ చదువుతుంది స్వామి. చిన్న పిల్ల ఏమో 8th చదువుతుంది స్వామి. ఇప్పుడు మీకు ఎంత వయసు? నాకు 36 ఉంటాయి స్వామి. 36 సంవత్సరాలు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? 17-18 సంవత్సరాలు అయితే స్వామి. 1999లో అయింది స్వామి. సరే తల్లి. భర్త నుంచినే సుఖం లేదు, పని లేదు, డబ్బులు వచ్చింది సరిపోదు. పుట్టిల్లు నుంచి చదువుకోలేదు స్వామి. పుట్టినప్పటి అన్ని వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్వామి, నాకు 70,000 వరకు. ఎవరు? నేనే ఇచ్చే స్వామి. ఎవరికి? అమ్మాయికి ఇచ్చే స్వామి. అన్నయ్యకి ఇచ్చే స్వామి. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు, నన్ను ఇంటికి గుమ్మంలో కూడా అనట్లేదు. చూసావా, డబ్బులు ఇచ్చి విశ్వాసం పోయింది. నాన్న పొలం, నాన్న కట్టిన డబ్బులు ఒక 20,000 వస్తాయి స్వామి. అయితే భూమి ఇస్తానన్నాడు, దానికి అది ఇవ్వట్లే స్వామి. అది అర్థం తిరుగుతుంది. కాకపోతే అందరిపైన కేసు వేసాయి చూసుకున్నాం మళ్ళీ. అమ్మో, కేసు పెడితే అసలు బతకనే ఎత్తున్నాను. అవి ఏం బతుకుతున్నారు కదా, వాళ్ళు న్యాయంగా ఇస్తాం, మనం ఎందుకు కేసు పెడతాము? ఒక ఆడపడిచికి డబ్బులు తీసుకొని డబ్బులే ఇస్తా లేదంటే అసలు మనిషినా మీ అన్నయ్య? ఒక ఆడపడిచి చెల్లమ్మకి జీవితంలో ఎప్పుడైనా ఇవ్వాలి, పసుపు కుంకుమ ఇవ్వాలి. ₹1 కూడా తీసుకోకూడదు చెల్లి దగ్గర. నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా భవిష్యత్తు ఏంటని. నాది 10వ తరగతి చదువుకున్నా స్వామి నేను. పర్వాలే, అంతో ఇంతో చదువుకున్నావు, అదే నేను కాపాడుతుంది. లేదు అంతో ఇంతో తెలివన్నా ఉంది. పెట్టుకున్నా స్వామి. సరే అమ్మా. అయితే అక్కడే పెట్టుకున్నా స్వామి. కానీ పెట్టుకుంటే అక్కడే మా వదినే రానేలేదు స్వామి. అయితే ఆ టీచర్ అయితే పెట్టిన అప్లికేషన్ తీసి పక్కన పడేసి వచ్చింది. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాయి స్వామి. నాకు వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక సరే ఇక్కడ ఏదైనా పెట్టుకున్నాంలే అని ఇక్కడ అప్పుడు అంగన్వాడి పోస్టులు అవి పడితే పెట్టుకున్నాం అనుకున్నాం కానీ స్వామి ఇంకా కుదరలో స్వామి. ఇక్కడ పనికి వెళ్తున్నా స్వామి 3 సంవత్సరాల నుంచి. సరే తల్లి, శుభమమ్మా. నువ్వు ఇంకేం బాధపడద్దు. జీవితంలో నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేయండి సరేనా? చెప్పు. మీ ఊర్లో ఏ దేవస్థానాలు ఉన్నాయి? ఊర్లో వెంకన్న బాబు స్వామి ఉంది సార్. వెంకన్న బాబు. ప్రతి శుక్రవారము ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కాస్త బెల్లం ముద్ద పెట్టి దానిపైన నైవత్తులు అద్ది దానిపైన పెట్టి దీపం వెలిగించాలి. అవుతుంది కదా? ప్రతి శుక్రవారం పొద్దుటే. తర్వాత రోజు ఇంట్లో సాయంకాలం వస్తానే స్నానం చేసి అమ్మవారు లక్ష్మీనారాయణ, లక్ష్మీ వెంకటేశ్వర ఇంట్లో ఉంటుంది. వెంకటేశ్వరదో వెంకన్నదో అమ్మవారి దేవుడైనా కొబ్బరి నూనెతో దీపం వెలిగించి, ఎలాగో తెలుగు బాగా చదువుతావు కాబట్టి వెంకటేశ్వర వజ్రకవచము తర్వాత కనకదార స్తోత్రం రోజు చదువుకో తల్లి. ఇంతే చాలు, వేరే ఇంకేమవద్దు. ఇలా చక్కగా చేసుకో. కుటుంబంలో ప్రశాంతత అనేది వస్తుంది, వచ్చే డబ్బులు వస్తుంది, నీ ఆస్తినూ వస్తుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటుంది తల్లి. నమస్తే. రమాదేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఇక ఈరోజు యోగక్షేమం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం అయిపోయి మూలా నక్షత్రం ప్రారంభం. మరియు మంగళవారం మూలా నక్షత్రంలో ఎవరు జన్మించారు? హనుమంతుడు మరియు సరస్వతి. ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామి దేవాలయంలో కానీ లేదా ఇంట్లో కానీ హనుమంతుడి దర్శనం చేసుకొని వచ్చి ఇంట్లో ఆంజనేయ స్వామికి ముందు ఒక తమలపాకు పెట్టి దానిపైన ఒక ప్రమిద పెట్టి నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా వెలిగించి హనుమాన చాలీస చదవాలన్నమాట. ఇలా చదవడం వలన వాళ్ళ ఇంట్లో ఉన్న సాడే సాతి శని దోషం నివారణమవుతుంది.